మాట చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు భారతదేశంలో ఢిల్లీ క్యాపిటల్ సిటీగా ఫామ్ చేసేటప్పుడు ఒక మంచి గవర్నమెంట్ లేదు. మొఘల్స్ ఢిల్లీనేమో క్యాపిటల్ సిటీగా పెట్టారు. బట్ ఇట్స్ వెరీ వల్నరబుల్. అక్కడ ఈశాన్య దేశాల నుంచి థ్రెట్ ఉంది. ఇంకొక రెండో క్యాపిటల్ సిటీ ఉండాలని చెప్పేసి 1950s అతనేమో థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అని చెప్పేసి కూడా ఒక బుక్లెట్లో కేవలం ఈ క్యాపిటల్ సిటీ కోసమే ఒక చాప్టర్ కూడా రాయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో హైదరాబాద్ని ఏమో చూస్ చేశారు అధ్యక్ష. రెండో క్యాపిటల్ సిటీగా ఉండాలి భారతదేశానికి అని చెప్పి. ముంబై అయితే దేర్ ఇస్ ఎ థ్రెట్ బికాస్ ఆఫ్ ద కోస్టల్ ఏరియా. అలాగనే కోల్కతా అయితే టిబెట్ నుంచి థ్రెట్ ఉంది అని చెప్పి హైదరాబాద్నేమో ఆ రోజు చూస్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ తర్వాత ఏమో కాలక్రమేణా అది జరగలేదు అధ్యక్ష. మొన్న తెలంగాణ ఉద్యమంలోనేమో మళ్ళీ అది వచ్చింది అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు మనం చూసుకుంటే భారతదేశంలో ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి. సిఏ ఎన్ఆర్సీ అని చెప్పి మతపరంగా అక్కడేమో ప్రధానమంత్రి ఏమో ఈ భారతదేశాన్ని ఏమో ఇచ్చిన చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడేమో కులాల పేరుతోనేమో 3 రాజధానులు అని చెప్పి తీసుకొస్తున్నారు అధ్యక్ష. కులాల పేరుతో 3 రాజధానులు అధ్యక్ష. జనాల్ని అధ్యక్ష అమరావతికి ఏమో సరే అధ్యక్ష ఒకసారి అంటారు అమరావతి కట్టాలంటే కోట్లు కావాలంటారు. గణేష్ గారు ప్లీజ్ మీరు కాదండి, కాదు ఉత్తరాంధ్ర పేదరికం నుండి ఆకలి మంటల నుండి వినండి. మీరు అవిద్య, ఆకలి, పేదరికం ఇప్పుడు ప్రసాదరావు గారు చెప్పింది అదే. దాని నుంచి వచ్చినటువంటి వేదనతో వచ్చినటువంటిది మీరు కులాలతో విశాఖపట్నాన్ని మీరు ఇచ్చేశారన్న మాట మాత్రం ఉపసంహరించుకోవాలి. దయచేసి అది కూడా రికార్డుల నుంచి తొలగించాలి. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇది నాట్ కరెక్ట్. నో మీరు దీన్ని ఆ విధంగా మీరు అట్రిబ్యూట్ చేయడం సరికాదు. ఇది చెప్పండి మీరు తొందరగా క్లోజ్ సార్. ఈరోజు ఏమో అమరావతిని క్యాపిటల్ గా ఇదే చట్టసభలో తీర్మానం చేసింది అధ్యక్ష. ఇది నమ్మి సుమారు 34,000 ఎకరాల భూమిని అంటే 180 స్క్వేర్ కిలోమీటర్స్ అధ్యక్ష 14 గ్రామాల్లో కూడా అందించారు అధ్యక్ష. ఇందా చెప్తా ఉన్నారు 8,000 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పేసి. 8,000 ఎక్కడ అధ్యక్ష? 180 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే అది. ముంబై ఏమో ఈరోజు చూసుకుంటే సుమారు 603 స్క్వేర్ కిలోమీటర్స్ అధ్యక్ష. అలాగే డొలేరా ఈరోజు నేను ఒకటి చెప్తాను అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే మనం F1 రేస్లో వెళ్తే ఈరోజు భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని క్యాపిటల్ సిటీస్ కూడా వినండి అధ్యక్ష, అన్ని క్యాపిటల్ సిటీస్ కూడా F1 రేస్లో వెళ్తున్నాయి అధ్యక్ష. F1 రేస్లో మనమేమో ఎడ్ల బండి వేసుకుని వెళ్తామా అధ్యక్ష? F1 రేస్లో F1 కారు వేసుకుని వెళ్తామా, ఎడ్ల బండి వేసుకుని వెళ్తామా? ఒకసారి మనం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు సార్ is not using the opportunity. కూర్చోండి సార్. మీ లీడర్కి ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు కూర్చోండి సార్, ఆయన మాట్లాడతారు.